మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది. దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు. అలా కాకుండా 18 పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ, దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి 12 లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి, ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము, ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం 12 లగ్నాలకి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం. తులాలగ్నము, తులారాశి. తులారాశి న్యాచురల్గానే ఎవరి జన్మజాత చక్రంలో అయినా తులారాశిలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళకి సహజంగానే మ్యారిటల్ డిస్టర్బెన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది తులా రాశి అయి కాదు, వాళ్ళ జన్మతులలో ఏదైనా పాపగ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇది ఒక పరిశీలనగా మీకు పనికి వస్తుంది. కేతు కానీ కుజుడు కానీ ఉంటే న్యాచురల్ 7th హౌస్ కాబట్టి వస్తూ ఉంటుంది. అయితే మీరు తులాలగ్నం అనుకోండి, సహజంగా తులాలగ్నానికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది, ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తులు అవుతారు, లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. అయితే మీకు వివాహ కారకుడు, కుటుంబ కారకుడు ఒక్కరే అవుతారు, కుజుడే అవుతాడు. అందుకని మీది ఒకవేళ తులాలగ్నం అయినా, మీరు చేసుకోబోయేటువంటి అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ తులాలగ్నం అయినా, మీరు పరిశీలన చేయాల్సింది కుజుడు ఎలా ఉన్నాడు. కుజుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో బాగుండడం అంటే సింపుల్గా ఏం లేదు, శుభగ్రహాలతో ఉన్నాడు, శుభకర్తెల్లో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే బాగున్నట్టే. అంతేగాని కుజదోషం అనేది పక్క పెట్టండి. కుజదోషం అనేది ఇంకా చాలా చాలా రకాల కాంబినేషన్స్ పాడడం వల్ల వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కనుక ఇది పాడైంది అనుకోండి, 2 విధాలుగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. కుజుడు కనుక పాడైతే ఎలాగా, కుటుంబ సభ్యులతోనే గొడవలు ఉంటాయి ఆ జాతకులకి, వివాహ జీవిత భాగస్వామితోనే గొడవలు ఉంటాయి. అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఏది తులాలగ్నంలో పుడతాయి కనుక. అయితే ఇది వివాహం అయ్యే వరకు, వివాహం అయిన తర్వాత గొడవలు ఉంటాయా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బుధుడు. తులాలగ్నం వారికి బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అవతల వాళ్ళది అమ్మాయితో అబ్బాయితో మీరు జాతకం తీసుకొని చూసుకుంటున్నారు. అప్పుడు బుధగ్రహం కనుక బాగుందనుకోండి, వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బాగానే ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఏమవుద్దంటే సప్తమాధిపతి మరియు బుధుడు ఇద్దరు డ్యూయల్ సైన్ కనెక్టివిటీ అయితే రెండో వివాహానికి దారితీస్తుంది. అలాంటప్పుడు వారికి అర్క వివాహము, పురుషులకైతే స్త్రీలకైతే కుంభ వివాహము, కదలి వివాహం చేసుకోవాలి. మరి ఈ తులాలగ్నం వారికి సంతాన కారకుడు శని అవుతాడు. అంటే మీరు కనుక తులాలగ్న జాతకులు అయితే మీ శని ఎలా ఉన్నాడో చూసుకోండి. మీరు చేసుకోబోయేటువంటి వారిదైతే శని యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. సహజంగానే సంతానానికి కారకుడు గురువు, రవి అయితే లగ్నం నుంచి పంచమ స్థానాధిపతి శని అవుతాడు. కాబట్టి ఈ శని యొక్క స్థితి గమనించుకుంటే కనుక బాగుంటుంది. ఒకవేళ శని బాగున్నాడు అనుకుంటే తులాలగ్నం వారికి సంతానం కలిగినప్పటి నుంచి ప్రాపర్టీస్ బాగా కొంటారు వీళ్ళు. దాంతోపాటు కుజుడు కూడా బాగున్నాడు, ఇంకా బాగా భూములది బాగా కొంటారు. ఎందుకంటే కొన్ని 100 జాతకాలు చూసి చెప్తున్నాను నేను మీకు. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఈ సప్తమము ధనస్థానము అంటే కుటుంబ స్థానము, వివాహ స్థానము, కుజుడు, శుక్రుడు, బుధుడు, శని ఈ గ్రహాల యొక్క స్థితి అవతల వాళ్ళ గ్రహాలతో ఎంతవరకు కనెక్ట్ అయిందని చూసుకోవాలి. ఆ అధిపతులు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను ఏమంటే కుజుడు పాడేయాడు, కుజుడికి సంబంధించిన దానం ఇవ్వండి, అంటే గోవులు క్యారెట్స్ తినిపించడం, లేదా సంతాన కారకుడు పాడేయాడు, ఏం భయపడాల్సిన పని లేదు. చక్కగా నూనె టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వడము, బెల్లం గోవుకు తినిపించడం, లేదంటే వివాహ తర్వాత ఉండేటువంటి కారకుడు బుధుడు పాడేయాడు, పెసలు దానంగా ఇవ్వడము మరియు గోవుకి గ్రాసము తినిపించడం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయిందండి, అయినా సరే గొడవ వస్తుంది అంటారు. దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో
మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు, అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా తెలుసుకోవాలి? పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాధిపతి మీద, సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు. చేసుకుంటే దాని ఫలితం వస్తుంది. అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు. కుజుడికి కేంద్ర కోణాల్లోని, ముఖ్యంగా కోణాల్లోని, అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది. మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి, అంటే ఇప్పుడు ఇద్దరికి సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి, అప్పుడు బాగుంటుంది. అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకున్నాక అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది. వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు. దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు, చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి? స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే. స్త్రీలైతే గోవులకి, దేశీవాలి గోవుకి కందులేమో దానం ఇవ్వచ్చు. గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్, బెల్లము తినిపించండి గోవులకి. దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యన అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం. అంటే రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, గురువైతే శనగలు, శుక్రుడైతే బొబ్బర్లు, శని అయితే నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు. ఈ రకంగా దానం ఇవ్వవచ్చు. లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం, రవి అయితే, చంద్రుడైతే అమ్మవారు, శుక్రుడైన అమ్మవారికి చేసుకోవచ్చు, గురువైతే దత్తాత్రేయుడు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు, దుర్గా, కేతు వచ్చేసి గణపతిని. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. బుధుడైతే విష్ణువుని. అంటే అది యాక్టివ్ అవుద్ది. మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం. ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని 12వ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి, మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా, ఇవి చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం. సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.